ఎవ్రీబడి, అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో క్రష్ ఎనర్జీని ఎనర్జీ మన లోపల ఉంటుంది కదా, దాని నుంచి ఎలా బయటికి రావచ్చు అనేది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. సో లవ్ ఎనర్జీ అనేది చాలా ప్యూర్ అండి, చాలా డివైన్ ఎనర్జీ. అది లవ్ గాడ్ వచ్చి రాధారాణి. మాతా రాధ కృష్ణుని ఎంతలా ప్రేమించారు అనేది మనందరికీ తెలుసు. రాధ అంత ప్యూర్‌గా కృష్ణుడిని ప్రేమించింది కాబట్టే, ఈ రోజుకి కూడా వాళ్ళ పేరు రాధాకృష్ణ అని ఉంది. ప్రేమికులు అంటే వాళ్ళే అని కదా! లక్ష్మీనారాయణగా వాళ్ళు కృష్ణావతారంలో వచ్చే ముందు సోల్ ప్లాన్ వేసుకుంటారు కదా! అప్పుడు నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా కూడా నన్ను ఇంకొక మగాడు తాకకూడదు అని కండిషన్ పెట్టుంటుంది లక్ష్మీ నారాయణ్‌కి. అప్పుడు ఇక్కడ భూమి మీద వచ్చిన తర్వాత రాధాదేవికి వేరే వాళ్ళతో పెళ్ళైనా కూడా కృష్ణ దూర్వాస ముని నుంచి ఆయనకి శాపం ఇప్పిస్తారు. నువ్వు ఆశతో నీ భార్యని ముట్టుకున్నావంటే అప్పుడే నువ్వు చనిపోతావని శాపం పెట్టి ఉంచుతారు. అండ్ రాధారాణి అందుకే ఎప్పుడు ప్రొటెక్టివ్‌గా ఉంటుంది. మళ్ళీ అష్టావక్ర గారు ముని, ఆయన కూడా ఒక ముని. ఆయన రాధారాణికి ఒక వరం ఇచ్చుంటారు. నువ్వెప్పుడు కూడా కిషోరిగా ఉంటావు. కిషోరిగా అంటే 16 ఇయర్ గర్ల్‌గానే ఉంటావు నువ్వు ఎంత వయసైనా కూడా అని. ఈ వరాలు, శాపాలన్నీ ఎప్పుడు మనకి ఆ ప్యూరిటీ అనేది ఉంటుందో అప్పుడు మాత్రమే అది వర్క్ అవుతుంది. ఎప్పుడు ధర్మాన్ని పాటిస్తే మనం, అప్పుడు మనకి దొరికిన శాపం కూడా వరంగా మారుతుంది. ఎప్పుడు అధర్ములు ఉంటారు గదా, వాళ్ళకి ఇచ్చిన వరం కూడా శాపంగా మారిపోతుంది. అందుకే రాక్షసులు ఎంత వరాలు కోరుకున్నా కూడా ఆ వరమే వాళ్ళకి శాపం అయ్యి వాళ్ళ పతనానికి కారణమవుతుంది. ఇది కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత కృష్ణారాధుడికి బ్రహ్మ, దేవతలు మొత్తం నిలిచి వాళ్ళే పెళ్లి చేసుంటారు కాబట్టి, రాధ ఎప్పుడు తన బాడీతో ఎవరికి పెళ్ళయింది అదిని పక్కన పెట్టేసి, కృష్ణ నా భర్త అని ఎప్పుడు కూడా పూజలు, వ్రతాలు, జప, తప, ఉపవాసం ఇవన్నీ చేసి ఆ ఎనర్జీ దాని నుంచి వచ్చిన పుణ్యం అంతా కృష్ణుడికి పంపిస్తూ ఉంటుంది కాబట్టే, కృష్ణ ఎప్పుడు కూడా యుద్ధాలు, లైఫ్‌లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా అక్కడి నుంచి తను ఆ స్ట్రగుల్స్ అన్నిటిని మించి ముందుకు వెళ్తూ ఉంటారు. సక్సెస్ అవుతారు కృష్ణ. కృష్ణ అంత సక్సెస్ అవ్వడానికి రాధ మెయిన్ రీజన్. స్పిరిచువల్లీ ఆడవాళ్ళు భార్య భర్తని కాపాడుకుంటుంది కదా! అలాగే రాధ ఎప్పుడు కూడా కృష్ణుడిని అలా కాపాడుకుంది. మళ్ళీ ఇప్పుడు కృష్ణ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఒక కథ చెప్తాను. ఒక ముని తపస్సు చేస్తూ ఉంటారు. ఆయనకి భోజనం కృష్ణ ఇంటి నుంచి వెళ్ళాలి అనేది ఉంటుంది. అప్పుడు కృష్ణ చెప్తారు, వాళ్ళకి భోజనం ఇచ్చి రండి అని వాళ్ళ సేవకులకు చెప్తారు. అప్పుడు యమునా నది ఉంటుంది గదా! నది అక్కడ వైపు తపస్సు చేస్తూ ఉంటారు ముని. సో నది ఉంది గదా, ఎలా వెళ్ళేది కృష్ణ అంటే, కృష్ణ నిత్య బ్రహ్మచారి అయితే నది నాకు దారి ఇవ్వాలి అని నువ్వు దారిస్తుంది అని. వాళ్ళు వెళ్ళి అలాగే చెప్తారు. నది దారిస్తుంది, యమునా నది. తర్వాత అక్కడ వెళ్ళి అక్కడ భోజనం ఇచ్చేస్తారు. తిరిగి వచ్చేటప్పుడు నది ఉంది గదా, ఎలా వెళ్ళేది అని మునిని అడిగితే, నేను భోజనం ఇచ్చాను గదా, ఆ ముని నిత్యం ఉపవాసం చేస్తూ ఉంటే నాకు నది దారివ్వాలి అంటారు. నది దారిచ్చేస్తుంది, వచ్చేస్తారు. అప్పుడు కృష్ణని అడుగుతారు, మీరు ఇంతమందిని పెళ్లి చేసుకొని కాపురం చేశారు, మీ పిల్లల్ని మనమే చూసాము, మనమే సాక్షి ఉన్నాము. ఆ ముని భోజనం చేసింది మన కళ్ళారా చూసాం. ఇప్పుడు మీరు నిత్య బ్రహ్మచారి ఎలా అయ్యారు? ఆయన నిత్య ఉపవాసం ఎలా చేస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు కృష్ణ చెప్తారు, నేను బాడీ లెవెల్‌లో ఎంతమందిని పెళ్లి చేసుకున్నా కూడా నేను కాపురం చేస్తున్నది నా రాధతో మాత్రమే. కాబట్టి ఎప్పుడు మనం మన ట్విన్ ఫ్లేమ్‌తో మనం కాపురం అనేది చేస్తామో అప్పుడు అది నిత్య బ్రహ్మచారికి సమానం అని చెప్తారు. తర్వాత ముని ఎప్పుడు మనకి తినేది ఏం తినాలి, మన ఆరోగ్యానికి ఏది మంచిది అనేది తెలుసుకొని మనం తింటామో, అప్పుడు అది ఉపవాసానికి సమానంగా ఉంటుంది. మన ఆరోగ్యాన్ని పెంచుతుంది. కాబట్టి మనం ఎంత తిన్నా కూడా అది ఉపవాసానికే ఈక్వల్ అని కృష్ణ చెప్తారు. కృష్ణ ఎవరు? నారాయణ కదా! నారాయణ ఎప్పుడు కూడా లక్ష్మీదేవికి మాత్రమే సొంతం. ఎన్నో జన్మాల నుంచి ఎంతో తపస్సు చేసి
నారాయణుడే నాకు భర్తగా కావాలి అని వీళ్ళందరూ తపస్సు చేసి మరి నారాయణ్‌ని వరం కోరుకుంటారు. కాబట్టి నేను లక్ష్మీ భర్తని, నేను ఇంకొకరిని నేను పెళ్లి చేసుకోను. కానీ కృష్ణావతారంలో మీ కోరిన వరాన్ని నేను పూర్తి చేస్తాను అని చెప్పి వాళ్ళందరికీ బుద్ధి చెప్తారు కృష్ణ. ఎప్పుడు కూడా నారాయణ లక్ష్మికి మాత్రమే స్వంతం. ఇంకొకరి భర్త మీద మీరు కళ్ళు పెట్టింది, ఆశపడింది మీ తప్పు. కాబట్టి నా భార్య ఎప్పుడు కూడా రాధ అనే పాఠాన్ని ఆ జన్మలో అందరికీ కూడా ఎవరు నారాయణుని భర్తగా పొందారు వాళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్తారు కృష్ణ. సో, అందుకే భగవంతుడి లీల అలా ఉంటుంది కాబట్టి తెలియకుండా ఎవరి గురించి ఏది మాట్లాడకూడదు. దాంట్లోనూ భగవంతుడు లీలామయుడు. ఆయన ఏమేం చేస్తారో ఆయనకే తెలిసుంటుంది కాబట్టి, ఎప్పుడైనా ఎవరి గురించినైనా మాట్లాడేటప్పుడు, మన దేవుడి గురించి మాట్లాడేటప్పుడు సరిగ్గా అర్థం చేసుకొని మాట్లాడాలి. ఇట్స్ జస్ట్ ఏ రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే దేవుడంటే నాకు చాలా ఇష్టం. సో, ఇంత స్వచ్ఛమైన ఒక ప్రేమని అట్రాక్ట్ చేయాలి అంటే భగవంతుడు ప్రీతి అన్నంత ప్రేమ, అంత ప్యూరిటీ అది. అంత ప్యూర్‌గా ఉన్న వ్యక్తిని మనం అట్రాక్ట్ చేయాలి అంటే, అంత అట్రాక్ట్ చేసేంత ప్యూరిటీ మనలో ఉందా అనేది కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. లేదంటే నిన్నటి వరకు మనం ఏమున్నాం, ఇప్పుడు వద్దు. ఈ వీడియో మీకొచ్చింది, మీరు వింటున్నారు, ఇది మీకు అర్థమవుతుంది అన్నప్పుడు, ఈ రోజు నుంచి మీరు ఈ ప్రొసీజర్‌ని స్టార్ట్ చేయండి. ఇది చాలా సింపుల్ టెక్నిక్ కానీ హెవీ పవర్‌ఫుల్. ఇది నాకెవరు నేర్పలేదు. నా మెడిటేషన్‌లో నాకే తెలిసిందిది. అండ్ నా గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నేను మూవీస్, సీరియల్స్ ఎక్కువ చూసేదాన్ని. లవ్ సీన్స్ వచ్చేటప్పుడు నా భర్త ఇలా ఉండాలి అనే కోరిక ఆ చిన్న ఐశ్వర్యలో ఉంటుంది కాబట్టి అప్పుడు నాకది తెలియదు. వీళ్ళ ఎనర్జీ అంతా నా లోపల యాడ్ అవుతున్నాయి అనేది. కానీ ఆహ్, ఆహ్, లవ్ సీన్స్ చూసేటప్పుడు గర్ల్ ఫ్రెండ్‌ని మంచిగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు హీరో అన్నప్పుడు నాకు కూడా ఇలాంటి లైఫ్ ఉండాలి. నా భర్తలో ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అనేది ఎక్కడో ఉండింది. అది యాడ్ అవుతూ వచ్చింది. మెడిటేషన్‌లో నేను కూర్చున్నప్పుడు ఇంతమంది ఎనర్జీ నీ లోపల ఉంది. చాలా అంటే ఎన్నో మూవీస్ చూసాను కదా! సో, వాళ్ళ ఎనర్జీ మన లోపల ఉంది అనేది కూడా నాకు అప్పుడు తెలియదు. నా సాధనలో ఇది నాకు తెలిసొచ్చింది. అప్పుడు నేను చేసింది సింపుల్ టెక్నిక్. ఏ వ్యక్తి నాకు గుర్తుకొచ్చారో ఆ వ్యక్తి ఎనర్జీని నా ఎనర్జీ ఫీల్డ్ నుంచి, నా లైఫ్‌లో నుంచి, నా ఎనర్జీ ఫీల్డ్ నుంచి తీసేస్తున్నాను అని ధ్యానం చేస్తూ ఈ ప్రొసీజర్ చేయాలి. ఎవరు గుర్తుకొస్తారో వాళ్ళని ఈ వ్యక్తిని నా ఎనర్జీ నుంచి రిలీజ్ చేస్తున్నాను. రిలీజ్ అండ్ హీల్, రిలీజ్ అండ్ హీల్, రిలీజ్ అండ్ హీల్ అని 3 సార్లు చెప్పండి. ఆ తర్వాత మీ ట్విన్ ఫ్లేమ్ ఎవరు అనే క్లారిటీ మీకుంటే మాత్రమే ఆ వ్యక్తిని తలుచుకొని, ఆ వ్యక్తి పేరు చెప్పి, ఆ వ్యక్తిని అక్కడ రీప్లేస్ చేస్తున్నాను అని ఒక్కసారి చెప్పి థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ అని 3 సార్లు చెప్పండి. చాలా సింపుల్ టెక్నిక్ కానీ చాలా పవర్‌ఫుల్. క్లియర్‌గా మీకు ఆ వ్యక్తి మీ ట్విన్ ఫ్లేమ్ అని క్లారిటీ ఉంటే మాత్రమే చెప్పండి. లేదంటే నాకు పెళ్లయింది. నా భార్య కానీ, భర్త గాని నా ట్విన్ ఫ్లేమ్ అని అనిపించదు. నాకు పెళ్లి కాలేదు. అయినా కూడా నా ట్విన్ ఎవరో నాకు తెలియదు. పెళ్లయినా అవ్వకపోయినా ఈ వ్యక్తి నా ట్విన్ ఫ్లేమ్ అవునా? కాదా? అని డౌట్ నాకుంది అన్నప్పుడు కూడా మీరిది చేయండి. ఒకటి మీ మిమ్మల్ని మీరు అక్కడ రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసే వ్యక్తిలో నా మీద ఉన్న నా సెల్ఫ్ లవ్‌ని అక్కడ రీప్లేస్ చేస్తున్నాను. నన్ను నేను రీప్లేస్ చేసుకుంటున్నాను ఆ వ్యక్తి బదులుగా అని మిమ్మల్ని మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. లేదంటే ఏ భగవంతుడిని మీరు ప్రేమిస్తారు, పూజిస్తారు, ఆరాధిస్తారు ఆ భగవంతుడి మీద ఉన్న నమ్మకం, ప్రేమ, భక్తి మీకేమున్నా ఆ ఎనర్జీని అక్కడ రీప్లేస్ చేస్తున్నాను అని రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేస్తే మాత్రమే ఆ చోటు ఏం ఖాళీ అయ్యి ఉంటుంది. అది మళ్ళీ ఫుల్ అవుతుంది. లేదంటే ఖాళీ అయిన ఒక ఎనర్జీ ఫీల్డ్‌లో వేరే ఏ ఎనర్జీ అయినా వచ్చి కూర్చోవచ్చు. కాబట్టి రీప్లేస్ చేయడం చాలా ముఖ్యం. ఇంకొకటి మన మీద మనం మనకి ఎవరి మీద క్రష్ అనేది పక్కన పెడితే, ఎవరికైనా మన మీద క్రష్ ఉన్నా కూడా, వాళ్ళు మమ్మల్ని ఇష్టపడినా కూడా మన ఎనర్జీలో వాళ్ళ ఒక ఎనర్జీ ఉంటుంది.
వీళ్ళు వీళ్ళ గురించి నాకు తెలియదు. ఎప్పుడూ నేను కళ్ళెత్తి కూడా చూడలేదు. అయినా కూడా వీళ్ళెందుకు మనకి గుర్తొస్తున్నారు అంటే, ఆ ఎనర్జీ వాళ్ళు పంపించి ఉంటారు. సో, ఆ ఎనర్జీ ఉన్నా కూడా సేమ్ ప్రొసీజర్ చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ప్రేమించేది అంటే ప్రేమను ఇచ్చేది అనేది. ప్రేమించిన తర్వాత అన్‌కండిషనల్‌గా ప్రేమించాలి. వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమించాలి అనే ఆశయం కూడా లేకుండా ప్రేమించాలి. దట్ ఈస్ అన్‌కండిషనల్ లవ్. సెల్ఫ్ లవ్ మనల్ని మనం ప్రేమించుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను సెల్ఫ్ లవ్ గురించి కూడా వీడియో చేశాను. ఇక్కడ కొంచెం చిన్నగా చెప్తాను. సెల్ఫ్ లవ్ ఎంత ఇంపార్టెంట్ అని. సెల్ఫ్ లవ్ మనం చేసినప్పుడు ఏమవుతుంది, మనమే ప్రేమతో నిండిపోతాం. మనం ప్రేమతో నిండి, ఆ ప్రేమ అనేది మన బయట అది మన ఓరిక్ ఫీల్డ్‌లో అది బయటకి వాటర్‌లా ఫ్లో అవుతుంది ఎప్పుడు కూడా. సో, అది తర్వాత తర్వాత నా కుటుంబం, తర్వాత బెంగుళూరు, తర్వాత కర్ణాటక, తర్వాత నా దేశం, తర్వాత ఈ భూమి వసుదైవ కుటుంబకం, తర్వాత ఈ విశ్వాన్ని నేను ప్రేమిస్తున్నాను అనే లెవెల్‌కి సెల్ఫ్ లవ్ మనల్ని తీసుకొని వెళ్తుంది. మనం ఎప్పుడు సెల్ఫ్ లవ్ చేసుకొని ఈ లెవెల్ ప్రేమ అనేది మనం ఫ్రీక్వెన్సీ హై చేస్తామో అప్పుడు మనల్ని మాత్రమే ప్రేమించే మన ట్విన్ ఫ్లేమ్ మనకి అట్రాక్ట్ అవ్వడం ఎంత ఈజీ ప్రొసీజర్ అనేది మీరు తెలుసుకోండి. సో, సెల్ఫ్‌లెస్‌గా ప్రేమించండి. సెల్ఫ్‌లో మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అందరిని కూడా ప్రేమించండి. అప్పుడు ఖచ్చితంగా మీ ట్విన్ ఫ్లేమ్ మీరు దొరికే ఛాన్సెస్ చాలా హై అయిపోతుంది. సో, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో ఆవశ్యకత ఎవరికుంది వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.